తమ్ముడు ఎస్కేఎన్, అతను మామూలుడు కాదు. జనసేనకి ఒక ఒక ఫ్యామిలీకి అతను అన్నా వీళ్ళకి ఆటో కొనిస్తానన్నా కళ్యాణ్ గారు గెలిస్తే అన్నాడు. నెక్స్ట్ డే కొనిచ్చాడు. ఎస్కేఎన్ కంటే డబ్బులున్నోళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒక 1,00,000 మంది ఉన్నారు. కానీ ₹1,00,000 ఫస్ట్ తీసేది అతను. నేను ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాను ఏదన్నా చెప్పానంటే ఇట్లాంటివి అడుగుతాను నేను కూడా. అతన్ని ఏదన్నా అడిగానంటే ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాడు. మొన్న హెల్త్ ఇన్సూరెన్స్కి డబ్బులు రావడంలో సాయి రాజేష్ పాత్ర ఎంత ఉందో అతని పాత్ర అంత ఉంది. అతను వచ్చి నిలబడి అతను డబ్బు ఇచ్చి ఫస్ట్ అందరినీ డిమాండ్ చేసి అలా నిలబడ్డాడు. ఎలక్షన్ జరుగుతుంటే అతనికి పని ఏంటండి? మన ఎలక్షన్ జరుగుతుంటే అతనికి పని ఏంటి? ఇక్కడ అతనికి 2-3 సినిమాలు జరుగుతున్నాయి కదా, వచ్చి అలా నిలబడ్డాడు, నాతో పాటు ఉన్నాడు. సో వీ నీడ్ దిస్ లవ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్. తను కింద నుంచి వచ్చినాడు కాబట్టి అతనికి ఆ వాల్యూ తెలుసు, ఆ హ్యుమానిటీస్ అన్నీ తెలుసు. నువ్వు యూ షుడ్ గో ప్లేసెస్ మై బ్రదర్. నీలాంటి వాళ్ళు ఒక 100 మంది వస్తే ఇండస్ట్రీ విల్ బి ఎక్కడో ఉంటుంది. మనస్ఫూర్తిగా నేను ఈ సభాముఖంగా నిన్ను అభినందిస్తున్నాను నీ మనసు కోసం. బట్ నీ అంత పంచులతో నేను స్పీచ్ చెప్పలేను. నీకు ఆ ఫాలోయింగ్ ఒకటి ఉంది, దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చెన్నై లవ్ స్టోరీ సినిమాకి చిరంజీవి గారు గెస్ట్గా రావాలని అతను ఫిక్స్ అయిపోయాడు. ఆయనకేంటి ఏముంటాయి, కానీ ఆయన రాకపోతే నేను కూడా ఫీల్ అయ్యే రేంజ్లో ఉంది. తెప్పించేస్తారు వీళ్ళ ప్రేమతో, అంత ఇష్టం ఎస్కేఎన్ అన్న, రాజేష్ అన్న ఆయనకి. మనకి అందరు హీరోలు, ప్రతి హీరో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే శంకర్ గారు రాకముందు వరకు, శంకర్ గారి ప్యానల్ రాకముందు వరకు, కాశీ గారి ప్యానల్ రాకముందు వరకు ఒక రకమైన